అంటే మీకు సౌత్ ఆఫ్రికా కెప్టెన్సీ కనుక తీసుకుంటే మీకు మార్క్రమ్ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ లో కానీ అయితే బౌలింగ్ చేంజెస్ లో కానీ చాలా ప్రత్యేకమైనటువంటి మార్క్ ఏమీ కనపట్లేదు అనేటటువంటి అభిప్రాయం ఉంది. మార్కో యాన్సన్ చాలా అద్భుతమైనటువంటి బౌలర్, బ్రేక్ త్రూ కూడా చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి బౌలర్ అతను. అట్లాంటి కండిషన్స్ లో యాన్సన్ ని కానీ లేదా రబాడాని కానీ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెల్స్, స్మాల్ స్పెల్స్ లో వినియోగించుకుంటే కొంతవరకు ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఆ పని చేయట్లేదు అనేటటువంటి అభిప్రాయం ఉంది. మీరు దాంట్లో ఏకీపిస్తారా? I think Markram maybe and that experience as a captain ga lekuna gana I don't think he's a bad thinker of the game. Actually he's a good thinker of the game నా ఒపీనియన్ లో అయితే. అండ్ మీరు చూడండి ఇప్పుడు రబడా లాంటి బౌలరు నో బాల్స్ వేస్తే ఆ సమయంలో వాట్ కెన్ కెప్టెన్ డూ చెప్పండి? రబడా నుంచి కెన్ యూ ఎక్స్పెక్ట్ దట్ యాక్చువల్లీ దట్ టు ఫైనల్ ఓవర్ లో బౌలింగ్ చేస్తున్నాడు, 2 రన్లు కావాలి, 3 balls ఉన్నాయి, అప్పుడు ఇఫ్ బౌలర్ బౌల్స్ నో బాల్ వాట్ కెన్ కెప్టెన్ డూ యాక్చువల్లీ థింగ్ ఇది. సో కెప్టెన్ చేసినటువంటి తప్పిదం ఏంది? రబడా లాంటి బౌలర్ తోటి పోయించాలి కదా మీరు. లాస్ట్ ఓవర్ 19th 20th ఓవర్ ఎప్పుడు కూడా యూ బ్రింగ్ గుడ్ బౌలర్స్ యాక్చువల్లీ థింక్. అండ్ మెయిన్ బౌలర్స్ ని ఉంచుకుంటారు. బట్ అప్పుడు ఒకటి కాదు 2 no ball వేస్తే వాట్ కెన్ కెప్టెన్ డూ? కెప్టెన్ ఏం చేయగలుగుతాడు? కెప్టెన్ ఏం చేసే పరిస్థితి ఉండదు. సో అప్పుడు బౌలర్ నే మనం టోటల్ గా బ్లేమ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ గట్ గుడ్ అటాక్ అండి. అండ్ వాళ్ళ బాష్ ను ఆడించినట్లయితే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే కొంచెం వీ కెన్ ఐ థింక్ బ్యాట్ ఆల్సో శివ ఈజ్ ఎ గుడ్ యూస్ఫుల్ ప్లేయర్. మంచి అద్భుతంగా ఆడుతుంటాడు అతను. బ్యాటింగ్ లో కూడా కొంచెం బిగ్ హిట్స్ చేసేటటువంటి కెపాసిటీ అతనికి ఉంది. అండ్ రబడా, ఎంగిడి అఫ్ కోర్స్ మెయిన్ బౌలర్స్ గా ఉంటారు వాళ్ళకు. అండ్ ఆ తర్వాత మహారాజ్ అఫ్ కోర్స్ విల్ బి దేర్. అండ్ మార్క్రమ్ కూడా స్వయంగా బౌలింగ్ చేయగలుగుతాడు, మనందరికీ తెలుసు. స్టబ్స్, మార్క్రమ్ వీళ్ళందరూ కూడా పార్ట్ టైం బౌలర్స్. సో యాసన్ మార్కో యాసన్ అఫ్ కోర్స్ అదే అతని విషయం చెప్తున్నాడు. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్లేయర్ అండి. అతనికి ఈవెన్ అతనికి మీరు అవసరం ఉన్నట్లయితే పించ్ హిట్టర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. బికాస్ ఈ హిట్స్ ద బాల్ వెరీ యాక్చువల్లీ థింక్. ఈవెన్ రన్స్ కూడా స్కోర్ చేసే కెపాసిటీ అతనికి ఉంది. అండ్ వీ హావ్ సీన్ దట్ ఎన్నోసార్లు చూసాం, T20 మ్యాచెస్ లో, IPL లో కూడా చూసాం. ఈజ్ అ వెరీ గుడ్ యూస్ఫుల్ ప్లేయర్ అండ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సో అతనే నేను అనుకుంటాను కొంచెం ట్రబుల్ సమ్ బౌలర్ కావచ్చు న్యూజిలాండ్ బ్యాటర్స్ కు. అండ్ న్యూజిలాండ్ అతని కేపబిలిటీని సరిగ్గా వినియోగించుకోవట్లేదు అనేటటువంటి అభిప్రాయం. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. యా, ఇన్ ద సెన్స్ బికాస్ మార్కో యాసన్ మెయిన్ ఏంటంటే బాల్ మూవ్ చేయగలుగుతాడు. సో స్టార్టింగ్ ఒక యాంగిల్ క్రియేట్ చేస్తాడు. సో రైట్ హ్యాండెడ్స్ ఎవరైనా ఎక్కువ ఉన్నారు ఇప్పుడు న్యూజిలాండ్ టీంలో. నిజంగా చెప్పాలంటే సిఫర్ట్ వీళ్ళందరినీ ట్రబుల్ చేయడానికి ఒక మంచి ఛాన్స్ ఉంది అతనికి, డౌటే లేదు. అండ్ ఈ రోజు అతన్ని స్టార్టింగ్ లోనే బౌలింగ్ చేయించినట్లయితే, స్టార్టింగ్ నుంచి ఎంగిడి తోటి అతన్ని బౌలింగ్ చేయించి కపుల్ ఆఫ్ ఎర్లీ వికెట్స్ కొరకు ప్రయత్నించినట్లయితే దట్ షుడ్ వర్క్అవుట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. బికాస్ ఈ బాల్ కొత్తగా ఉన్నప్పుడు డెఫినెట్లీ మూవ్ చేస్తూ ఉంటాడు కనుక, యాంగిల్ క్రియేట్ చేస్తాడు కనుక, ఈవెన్ స్టార్టింగ్ నుంచి కూడా అతనితో బౌలింగ్ చేయించినట్లయితే I think it can work out for the South Africa, the Proteas today. సౌత్ ఆఫ్రికా ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఏ పేరు కూడా తక్కువ పేరు కాదు, అందరూ కూడా అనుభవం ఉన్న వాళ్ళే, చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్స్ అందరూ కూడా. బట్ వచ్చేసరికి ఎందుకు ఈ రకమైనటువంటి తడబాటు ఏర్పడుతుంది చిన్న చిన్న టీమ్స్ తో కూడా? ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ తో ఆల్మోస్ట్ వాళ్ళు ఓడిపోయి అదృష్టవశాత్తు వాళ్ళు బతికి బయటపడ్డారు. అట్లాంటి కండిషన్ ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఐ థింక్ శివ కొన్ని స్ట్రాటజీ సరిగా వర్కౌట్ కావడం మీరు కావచ్చు. బట్ కొన్ని ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ఘనిస్తాన్ నేనైతే ఎప్పుడు తక్కువ టీమ్ గా నేను బికాస్ T20 ఫార్మాట్ లో దే ఆర్ స్ట్రాంగ్ సైడ్ అండి, డౌటే లేదు. బికాస్ లాస్ట్ ఇయర్ వాళ్ళు సెమీఫైనల్ లో ప్రవేశించారు, ఇంగ్లాండ్ ఓడించారు 2023 వరల్డ్ కప్ లో. ఆఫ్ఘనిస్తాన్ T20 ఫార్మాట్ లో వన్ డే మ్యాచెస్ లో ఐ డోంట్ థింక్ దే ఆర్ తక్కువ టీం కానే కాదు. సూపర్ ఓవర్ వరకు వెళ్ళిందంటే అసలు యాక్చువల్ గా వాళ్ళు గెలిచే మ్యాచే అబ్సల్యూట్లీ. అసలు రియల్ అంటే 20 overs లోనే గెలవాలి. సో ఆఫ్ఘనిస్తాన్ అయితే తక్కువ టీం కాదు. బట్ ప్రెషర్ లో కనబడుతుంటారు. దానికి ఇంతకుముందు మనం చెప్పినట్టుగా రబడా లాంటి మెయిన్ బౌలర్ ఆ సమయంలో నో బాల్ వేసినట్లయితే వాట్ కెన్ యూ డూ యాక్చువల్లీ. సో కొన్ని ఇన్వైట్ చేసుకున్నటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎక్కువగా కనబడ్డాయి. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఈ రోజు మ్యాచ్ లో కొంచెం సౌత్ ఆఫ్రికాకి కొంచెం ముగ్గుంజు ఉండవచ్చు అని అనిపిస్తుంది. బికాస్ ఆ విన్ అనేది వాళ్ళకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వవచ్చు డెఫినెట్లీ. అండ్ కొన్ని తప్పులు కూడా రెక్టిఫై చేసుకొని ఐఎమ్ షూర్ దే ఫుల్ థ్రాటల్ తోటి ఈరోజు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది నాకు. రేపు మహాశివరాత్రి, కరెక్ట్ గా అదే రోజు రేపు భారత్ పాకిస్తాన్ తలపడబోతున్నాయి. చాలా చోట్ల చాలా మంది చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా దేని గురించి అంటే 2003 వరల్డ్ కప్ లో సచిన్ టెండూల్కర్ మహాశివరాత్రి రోజు అదే మహాశివరాత్రి రోజు పాకిస్తాన్ తో ఆడినటువంటి ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా అందరూ కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ మ్యాచ్ కి సంబంధించినటువంటి మెమరీస్ ఏమన్నా మీకు గుర్తున్నాయా?
యా, హూ ఫర్గెట్స్ దట్ అప్పుడు షోయబ్ అఖ్తర్ లాంటి బౌలర్ సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, కెన్యా కండక్ట్ చేశారు. ఆ తర్వాత ఫైనల్ లోకి వెళ్లేందుకు ఆ విన్ ఎంత దోహదపడింది అనేది వి ఆల్ నో దట్. అప్పుడు ఫ్రెష్ గా ఉన్నాయి సేవాగ్, వాట్ ఎ టీమ్ దట్ వాజ్ యాక్చువల్లీ. అండ్ గంగూలీ నేతృత్వంలో అద్భుతంగా ఆడినటువంటి ప్లేయర్స్ అన్ఫార్చునేట్లీ ఆస్ట్రేలియా చేతిలో టాస్ గెలిచి వాళ్ళకు బ్యాటింగ్ ఇచ్చి ఓడిపోవాల్సి వచ్చింది ఫైనల్లో. అదర్వైజ్ ఇట్ వాజ్ ఫెంటాస్టిక్ వరల్డ్ కప్ ఫర్ ఇండియా యాక్చువల్లీ. అండ్ అప్పుడే 2011 వరకు వెయిట్ చేయకుండా గెలిచే ఛాన్స్ ఇండియాకు క్లియర్ గా కనబడింది, బికాస్ దట్ వాస్ ద బెస్ట్ టీమ్. అండ్ అన్ఫార్చునేట్లీ ఆ వరల్డ్ కప్ టీమ్ లో కపుల్ ఆఫ్, నేను అనుకుంటాను మోంగియా లాంటి ప్లేయర్ ను తీసుకోవడం లక్ష్మణ్ కాదనుకుంటా, అక్కడ కొంచెం ఎర్రర్స్ కనబడ్డాయి. లక్ష్మణ్ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ ఆల్సో. మనం అందరం ఇంటర్వ్యూ చేసినప్పుడు అదే చెప్పాడు కూడా. దట్ వాజ్ ఎ గ్రేట్ వరల్డ్ కప్ ఫర్ ఇండియన్ టీమ్, డౌట్ లేదు. అద్భుతంగా ఆడారు. అండ్ పాకిస్తాన్ ఓడించడం, తర్వాత ఆస్ట్రేలియా తోటి ఫైనల్లో ఓడిపోయినంత వరకు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. అండ్ సచిన్ ఇన్నింగ్స్ ఎప్పుడు కూడా మీరు అన్నట్టుగా ఫ్రెష్ ఇన్ మెమరీ ఫర్ ఎవ్రీ వన్. అదొకటి కాకుండా షార్జాలో అతను ఆడినట్టు ఎన్నో ఉన్నాయి. సచిన్ ఇది ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. అండ్ యా, శివరాత్రి రోజు లెట్స్ ఎక్స్పెక్ట్ దట్ డబుల్ ఫెస్టివల్ కావాలి. ఒకటి ఇండియన్ క్రికెట్ విక్టరీ, ఒకటి తర్వాత శివరాత్రి రోజు అందరూ జాగరణ చేస్తుంటారు, శివునికి పూజలు చేస్తుంటారు. ప్రపంచం అంతటా కూడా యూనో ఇండియన్స్ సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఫెస్టివల్ కనుక, అండ్ వన్ ఆఫ్ ది గొప్ప ఫెస్టివల్స్